రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. ఇవి నెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది ఐఎండీ. ఇక నికోబార్ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో సోమ మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఆదివారం వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తాయి. ఇక్కడే నల్లబెల్లి మండలంలో మేడిపల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 5.2 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా ఆంతోల్ మండలం అన్నాసాగర్లో 4.7 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 4.6 సెంటీమీటర్లు, ములుగు జిల్లా కాశీందేవ్పల్లిలో 4.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షాలు నమోదయ్యాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. ఇవి ఈ నెల 37 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. నికోబార్ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని పేర్కొంది. ఇక తెలంగాణలో సోమ మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే నిన్న వరంగల్ జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇక్కడ నల్లబెల్లి మండలం మేడిపల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 5.2 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా ఆంతోల్ మండలం అన్నాసాగర్లో 4.7 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 4.6 సెంటీమీటర్లు, ములుగు జిల్లా కాశీందేవ్పేటలో 4.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా పలు మండలాల్లో నిన్న వర్షాలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి, వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఇంకెన్ని రోజులు వర్షాలు ఉండబోతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. దాదాపు ఈ నెల 23, 24 వరకు కూడా వర్షాలు 2 రాష్ట్రాల్లో కూడా దర్చుకొట్టేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో దాదాపు నిన్న అండ్ ఈ రోజుకు సంబంధించి అండ్ రేపటికి సంబంధించి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే మనం నిన్న ఒక్కసారి ఆదివారం రోజు నిన్న కురిసినటువంటి వర్షపాతాన్ని చూస్తే వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే నల్లబెల్లి మండలానికి సంబంధించి ఏదైతే మేడపల్లిలో దాదాపు 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నర్సంపేట మండలంలోని ఏదైతే లక్కిపల్లిలో దాదాపు 5.2, సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలోని అనంతసాగర్ లో దాదాపు 4.7, అదేవిధంగా యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో దాదాపు 4.6, ములుగు జిల్లాలో కాశీదేవ్పేటలో దాదాపు 4.3, మెదక్లో దాదాపుగా మనకు 4.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి,
యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా పలు మండలాల్లో కూడా వర్షపాతం నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయంటూ కూడా ఐఎండీ తెలుపుతా ఉంది. ఇదే విధంగా మనం చూసుకుంటే ఈ నెల 30 వరకు కూడా 31 వరకు కేరళ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా దక్షిణ అండమాన్ కి సంబంధించిన సముద్రాలలో కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు చేరుకున్నాయంటూ కూడా ఐఎండీ పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షపాతం దాదాపు ఈ నెల 31 వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 24, 25 వరకు కూడా ఈ నెల 23 నుంచి 25 వరకు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశామంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూస్తే ఏవైతే రూరల్ ప్రాంతాలకు సంబంధించి వరంగల్ కావచ్చు, లేదంటే మెదక్, సంగారెడ్డి ఇటువంటి ప్రాంతాల్లో ఏదైతే కొంత ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో మాత్రం వర్షపాతం గణనీయంగా నమోదవుతుంది. దాదాపు రోజువారీగా వర్షం పడుతున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతుంది. మొత్తంగా ఇటు ఏదైతే ఆంధ్రాకి సంబంధించి కోస్తాంధ్ర అండ్ దాంతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో కోస్టల్ ఏరియాలలో కూడా వర్షపాతం ఎక్కువ శాతం నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం గణనీయంగా నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా కొంత అప్రమత్త చర్యలు చేపడతా ఉన్నారు. ఐఎండీ ఎప్పటికప్పుడు కూడా ముందస్తు చర్యలు చేపడుతూ, అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం ఉందో, ఏ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా వేసవి సమయంలో కురిసేటువంటి వర్షాల్లో వడగళ్ల వానతో పాటుగా ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులు పడేటువంటి అవకాశాల నేపథ్యం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. శేఖర్, హిందీ ఆచే ரொம்ப రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.